లెగిసిపోయి మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చొని తడగుడ్డేసుకునండి కాలుకి మళ్ళీ రామేశ్వరంపేట వ్యాక్సిన్‌కి వచ్చేసాను. అప్పుడు కూర్చొని అలాగే వ్యాక్సిన్ చేశాను కానీ నాకు కాలు అసలా ఊడిపోయింది అన్నట్టుగా అనిపించింది. నాకు తెలియలేదండి అసలు. అంత ఏదో అయిపోయింది అయితే అని సర్లే ఇంక వ్యాక్సిన్ చేసుకుని ఏదైతే ఉందో ఇంక దేవుడిని అలా మనసులో అలా తలుచుకుని అలాగే 11 అయ్యేదాకా ఉండిపోయానండి. ఇంక 11కి నేను ఇంక ఇంటికి వెళ్ళలేమో అన్న పరిస్థితిలో ఇంకేం చేశాను, ఫోన్ చేశానండి మా ఆయన గారికి. మా ఆయన వచ్చి జోసఫ్ని తీసుకుని వచ్చాడు. ఇలా మీ అక్క పడిపోయిందంట అంటే అప్పుడు నేను ఇంకా బాధ భరించలేకపోతే ఇద్దరు మనుషులు ఇంకా నన్ను ఎత్తుకుని బైక్ మీద కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టాక ఇంకా ఎక్స్రే తీయించుకుందాం, ఎక్స్రే తీయించుకుంటాను కానీ ఏంటన్నది తెలియదు కదా అని ఫస్ట్ ఎక్స్రే తీయించుకుందాం కదా అని ఎక్స్రేకి వెళ్ళిపోయానండి. అక్కడ ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్ళాను కానీ అటు ఇటు కూడా నేను అసలు నడవలేకపోయాను. వీళ్ళిద్దరూ చూస్తేనేమో మా ఆయన గారు ఇంకా అలా నన్ను ఎత్తుకొని ఆ పక్క ఈ పక్క తిప్పారు. వేదాంత హాస్పిటల్లో సార్కి అపాయింట్మెంట్ తీసుకుందాం కదని ఫోన్ చేస్తే పండగ రోజులు కదండి సారు రాలేదు. ఆయన సాయంత్రం 6కి వస్తారండి. అసలు రోజు 6 నుంచి 11 వరకు చూస్తారు. పగలైన ఉండడండి, ట్రస్ట్లో చేస్తాడాయన, మాస్టర్ సర్జన్ అన్నమాట ఆయన. అయితే ఇంకా సార్ లేరమ్మా అని అంటే తండ్రి ఎలాగ ఇంకా ఈ నొప్పితో నేను ఉండలేనేమో, కాలు ఊడిపోయినట్టుంది, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అని నేను అంతా వేదనగా ఉంది. నేను ఈ రోజంతా ఇలాగే ఉండాలా తండ్రి అంటే సర్లే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సిమెంట్ కొట్టాను ఏం చేసుకుందామంటే అక్కడ కూడా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశానండి. అక్కడ కూడా సార్ లేరు, ఎంపీల డాక్టర్ గారు లేరంట. రేపు వస్తారమ్మా సోమవారం అని చెప్పారు. ఆ మరుసటి నాడు చూస్తే ఆదివారం, నాకేమో శనివారం జరిగింది. ఇంక ఈ 3 రోజులు నేను ఇలాగే ఉండిపోవాలి అమ్మ అని ఆ బాధ భరించలేక మరి అదో రకమైన బాధ నేను అస్సలు భరించలేకపోయాను. జ్వరం కూడా వచ్చేసిందండి నాకు వెంటనే. ఎలాగ తండ్రి నా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి జోసఫ్ బండి మీద నేను అలాగే ఉడుకుతూనే ఉన్నాను. నాకు వెంటనే మళ్ళీ వేదాంత హాస్పిటల్ నుంచి నాకు మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చిందండి. అమ్మ డాక్టర్ గారు వచ్చారు రమ్మంటున్నారు మిమ్మల్ని అనగానే తండ్రి నేను నీకు వందనాలు వేస్తాయి అని మళ్ళీ గబగబా బండి వెనక్కి తిప్పి వెళ్ళినప్పటికీ సార్ మరి చూసి ఎక్స్రే అది చూసి అమ్మ ఇది లిగ్మెంట్ అని మనం నడవడానికి ఇదే ఆధారం కాలు, అసలు నువ్వు మనం కాలు మోపలేమో నడలేమో 5 ఇలాగ ఉంటుందండి నరంలో పువ్వులా ఉంటుంది 5 అందులో ఒకటి తెగిపోయిందన్నమాట. అయితే నేను కొట్టేస్తాను కానీ సెట్ అవుద్దని నేను చెప్పలేను 100%. సెట్ అవ్వకపోతే మాత్రం నీకు ఆపరేషన్ పడుద్దమ్మా అందుకని నేను ఎంతో ఏడ్చాను మరి. సర్లేండి అది కట్టేయండి అని నేను లోపలికి వెళ్ళిన తర్వాత మరి నాకు డాడీ అంటే ఫోన్ చేశారు. ఎలా జరిగిందంటే నాకు పక్కన కొట్టేస్తూ ఉండగానే మరి డాడీతో మాట్లాడాను, ప్రేయర్ చేశారండి డాడీ నాకు ఫోన్లోనే. అమ్మ కారు ఏమన్నా పంపించినా అంటే కొద్దిగా పర్వాలేదులేండి, తమ్ముడు వాళ్ళు ఉన్నారని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎంతో వేదన, ఇంకా నెల రోజులు నిద్ర లేదు, సరిగ్గా పూట వచ్చిందండి, కారు అలాగే ఎత్తులో పడుతుంది. డాడీ వచ్చారని ప్రార్థన చేశారు. అమ్మాయి ఏం కాదు, దేవుడు ఉన్నాడు మనకి, ఆయన స్వస్థపడతాడు, నీకు ఆపరేషన్ దాకా ఏం వెళ్ళదు అన్నది. ఎంతో నా సంఘ సహోదరులు, నా ఆత్మీయులు, నా శ్రేయాభిలాషులు మరి ఎంతమంది నా కట్టిప్పు వరకు కూడా నన్ను చూడడానికి అలా వస్తానే ఉన్నారండి. చాలా జనం వచ్చారు, నా బంధుమిత్రులు అందరూ. మరి నెల రోజులు అమ్మాయి నాకు మరి పరిచయం చేసిందండి, వంట చేసింది ఆవిడ, మరి చిన్నారి జెస్సి రాజీవ్ నాకు ఎంతో మరి నాకు టయానికి నాకు ఏది కావాలో అదే, నేను మంచం మీద ఉండగానే నాకు అన్ని టైం టు టైం అన్నీ ఇచ్చేవారండి. నేను బాత్రూమ్ మాత్రమే లెగ్సి నైట్ అయితే మా ఆయన గారు తీసుకెళ్ళేవారండి మరి ఎత్తుకొని, పగలైతే నేను చైర్ పట్టుకుని అలాగే వెళ్ళేదాన్ని. నేను ఒక విషయంలోనే బాధపడేదాన్ని, తండ్రి నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను. ఆయన నన్ను ప్రార్థన వాక్యం మరవలేదండి. ఎప్పుడు నువ్వు బలహీనుడు అప్పుడే నువ్వు బలవంతుడని వాక్యం సెలవిచ్చిన రీతిలో తండ్రి అపవాది నా పాదాలని సన్నిధి దూరం చేయగలిగాడు కానీ నా మనసుని దూరం చేయలేకపోయాడని
అర్థం చేసుకునేదాన్ని. నేను అలా పడుకొని ఉండగానే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి నాకు. నేను అలాగే దేవునితో మాట్లాడేసేదాన్ని. ఆ బాధ భరించలేక, "నువ్వు కీడైనా మేలైనా నాతో మాట్లాడతావు కదా తండ్రి, నీ దర్శనమిచ్చి నాతో మాట్లాడన్నప్పుడు." మరి డాడీ బలిపీఠం మీద ఉండి, "నడిసిరమ్మ స్వర్ణలత" అనగానే నేను గబగబా నడిసి వెళ్ళిపోయానండి. నేను ఆ దర్శనం చూడగా, ఆ దర్శనం చూసిన తర్వాత నాకు సంపూర్ణ స్వస్థత, విడుదలొచ్చింది. తర్వాత మరి నెల అయిపోయింది కదండీ, రమ్మన్నారని వెళ్ళాను. వెళ్ళాను కానీ మనసులో ఏదో తెలియని ఆందోళన, భయము, ఎలా ఉంటదో ఏంటో అని మళ్ళీ పెరుగుతాను. అలా ఉండేది. తండ్రి స్వస్థపరిచావు కదా అని అనుకునేదాన్ని మనసులో. డాడీతో ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. చింతలు ప్రేయర్ చేసిందండి. నేను కూడా ప్రేయర్ చేసుకొని వెళ్ళగానే మరి డాక్టర్ గారు కత్తిప్పి చెయ్యి ఇలా ముట్టుకున్నారంటే అండి, "అమ్మాయి ఎలా ఉందమ్మా" అంటే, "అన్నీ బాగానే ఉన్నాయండి, ఎక్కడ నొప్పి లేదంటే." "నీకు సెట్ అయిపోయిందమ్మా" అన్నారు. "సార్ నేను సిటీ స్కాన్ ఏమైనా తీయించమంటారంటే." "అవసరం లేదమ్మా అసలు" అని, "పోనీ ఫిజియోథెరపీ ఏమైనా చేయించమంటారండి" అన్నాను. "అది కూడా అవసరం లేదమ్మా, మీకు సెట్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 మంత్‌కి నేను టాబ్లెట్లు రాస్తున్నాను. నువ్వు రెస్ట్ తీసుకొని నడు నడు నడిచినా నొప్పిగా ఉంటది కానీ అంటే నెల రోజులు నడవలేదు కాబట్టి అలా నడమ్మా పర్వాలేదు" అంటే నాకు కొంచెం నడుస్తుంటే కాలది వాసిపోతుందండి. నడవగలుగుతున్నాను. అప్పుడైతే కనీసం కాలు కూడా ఇలా పెట్టలేకపోయేదాన్ని. ఏదో బాధ, తెలియని బాధ వెనక్కి లాగేసేది. అలాగే దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు మా గృహంలో మరి నూతన సంవత్సరంలో కూడా కూడుకు పెట్టించుకోవాలనుకున్నానండి. దేవుడు నన్ను ఎంతగానో దీన స్థితి నుంచి మరి నాకు గృహం లేక నేను పూరు గుడిసెలో ఉండేదాన్ని. ఎన్నో వేదన, బాధలు, శోధనలు ఎన్నో అనుభవించాను నేను. నేను అక్కడ ఉన్నప్పుడు పాములు, జర్రులు అన్నీ, గొంగళి పురుగులు ఎన్నో వచ్చి, "ఏదో రోజు నాడు తండ్రి నువ్వు చూస్తావు కదా, దీనిలోని పెంట గొప్పల మనుషులు ఏమనెత్తుతాడు తండ్రి" అని దేవునికి మొరపెట్టేదాన్ని మరి. నేను అనుకోకుండా దేవుడు నా గృహాన్ని ఇచ్చాడు నేను అడగకుండానే. అలాగే నా ఇద్దరు బిడ్డల కోసం, నా భర్త కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు నా రాకపోకల్లో ఉండి నా ఉద్యోగాన్ని దీవించాలి. నాకు ప్రమోషన్ రావాలని నేను ఆశపడుతున్నానండి. దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. ఈసారైనా దేవుడు కృప చూపిస్తాడని నేను ఆశపడుతున్నాను మరి. మీరందరూ ప్రార్థన చేయండి. మేము సచివాలయంలోని ఇలా మెడికల్ డిపార్ట్మెంట్ 2 వర్కులు చేయలేక ఎంతో నలిగిపోతున్నాం. మరి ఆ పక్కన, ఈ పక్కన. మరి మమ్మల్ని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ వస్తే హెల్త్ డిపార్ట్మెంట్‌కే మమ్మల్ని పరిమితి చేస్తారు మరి. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానండి. ఇన్‌స్ట్రక్షన్ దీవించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి నేను మంచం మీదే మరి అలాగ ఉండినప్పుడు మరి నీ చేతి కార్యమని ఒక యూట్యూబ్‌లో ఒక పాట చూసానండి. మరి మొన్న ఆదివారం పాడాను కదా! మరి ఆ పాట ఎంతో నాకు ఆదరణ ఇచ్చింది. దేవుడు ఆ పాట ద్వారా మాతో మాట్లాడాడండి. అందులో చాలా అర్థాలుంటాయి. నీ చేతి కార్యము నాలోన జరిగించు, నీ దివ్య చిత్తము
నాలోన నెరవేర్చు నీ చేతి కార్యము నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు నీ సన్నిధానము నిత్యము కనపరచు నీ వాగ్దానము నాలోన స్థిరపరచు నీ వాగ్దానము నాలోన స్థిరపరచు యేసయ్యా యేసయ్యా నా
దేవుడు వారిని దీవించునుగా. దేవుడు చేసిన మేళ్లు గొప్పవి. ఆయన చేసిన మేళ్లను మనం దేనిని కూడా మరువకూడదు. మనం చదివిన వాక్య గ్రంథములో ఆయన నాకు ఆశ్రయమును నా కోటనై నేను నమ్ముకుని నా దేవుడని, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించునని, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. ఏదైనా ఒకటి జరిగింది అంటే దేవుని బలమైన కార్యం ఏదో ఉంది. కీడు వెనుక మేలు దాచి ఉంచుతాడు ఎప్పుడు కూడా. మనుషులుగా మనకి ఎన్నో ఎదురవుతుంటాయి పరిస్థితులు, కానీ దేవుడు ఎంత శక్తి గల దేవుడో. ఒక తండ్రి తన కుమారుణ్ణి చేయి పట్టి నడుస్తుంటున్నప్పుడు ఆ కుమారుడికి ఎంతో ధైర్యం ఉంటుంది. తండ్రి తన యొక్క కుమారుడితో ఉన్నంత సేపు కూడా బిడ్డ భయపడడు. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా అతనికి ధైర్యం. నాతో ఎవరున్నారు? నా డాడీ నాకున్నాడు, మా నాన్న నాకున్నాడు, అందుకని నాకు భయము లేదని ప్రతి బిడ్డ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ ధైర్యమును బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. సమయానికి ముగిస్తాను, మీకు ఇచ్చిన టయానికి నేను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను, వింటున్నారా? నీ దేవుడైన యెహోవాని నేనున్నాను, నీకు భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడు రోజుకొక వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. సంవత్సరానికి 365 రోజులు బైబిల్లో భయపడకు భయపడకు భయపడకమని 365 రోజులు కూడా వాగ్దానం మనకుంది. అందుకే నేను మీ దేవుడినై ఉన్నాను గనుక మీరు భయపడకండి, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. మనం కొన్ని సమయాల్లో పడిపోతుంటాం. పడిపోయినప్పుడు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. ప్రమాదాలను బట్టి మనము జరిగినటువంటి పరిస్థితులను బట్టి మనమే ఏదో అయింది, ఏదో జరిగిందని చెప్పి భయపడిపోతుంటుంటాం. కానీ పడిపోయిన వారిని దేవుడు పడిపోనివ్వడండి, ఆయన పట్టుకుంటాడు. మునిగిపోయేటటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా మునిగిపోనివ్వడండి, వారిని పట్టుకుంటాడు. ఒక దోణి సముద్రములో ప్రయాణం చేస్తూ ఉంటుంటుంది. సముద్రములో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ దోణి నీళ్ల చేత మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఏ దారి కనిపించట్లేదు అందులో ఉన్న వాళ్ళకి. ఏదో ఒక విధంగా ప్రమాదం నుంచి తప్పించుకునటానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రమాదములు ఎవరు కాపాడారన్నది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కాపాడాలి మమ్మల్ని అనుకుని కనిపెడుతుంటాం, ఎదురు చూస్తాం.
అంటే ఆ ఆపద నుంచి మమ్మల్ని రక్షించాలని చెప్పి. కానీ ఒక వాగ్దానం మనకు ఉంది, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకవేళ అలలు చేత దోణి కొట్టబడుతున్నా, గాలి చేత కొట్టబడుతున్నా, వాటర్ వచ్చి మొత్తం దోనంతా మునిగిపోతున్నప్పటికీ దేవుడు మనకిచ్చిన ధైర్యం ఏంటంటే భయపడకు. దేవుడు మనకిచ్చింది ఏమిటది? భయపడకు. నీ చేయి పట్టుకుంటాననే వాగ్దానం మనకుంది. ఆయన నీ కుడి చేతిని పట్టుకుంటానన్నాడు. అదే గొప్ప నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతుంటున్నటువంటి సమయాల్లో కొన్ని మన సంఘటనలు ఎదురవుతుంటాయి. పేతురు గారికి ఎదురైనట్టు. పేతురు గారు యేసు వైపు చూస్తూ వెళ్ళిపోతున్నాడు సముద్రంలో. యేసులాగా నేను కూడా ఉండాలి, ఆయన వలె నడవాలని. మనం కొన్ని సమయాల్లో మనకు దేవుడు ఉన్నాడని మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ కొన్ని సమయాల్లో మనకి అనుకోనకుండా కొన్ని పరిస్థితులు అనుకూలించక కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి. ఎదురైనప్పుడు ఒకవేళ మనం పడిపోయామని భయపడక్కర్లేదు. మనకున్న వాగ్దానం ఏంటది? చేయి పట్టుకుంటాను అన్నాడే. పేతురు చేయి పట్టుకున్నవాడు నిన్ను పడిపోతుంటే ఆయన పట్టుకుంటాడు. తన శిష్యులు మునిగిపోతున్నటువంటి వారిని ఒక్క మాటతో వారందరినీ కూడా ధైర్యపరిచి కాపాడుతున్నవాడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచుంటుందో కూడా మనకు తెలియదు. మానవ నిమిత్త మాత్రులు మనం అనుకుంటాం ఇంటికి వెళ్తాం క్షేమంగా, ఇలా చేద్దాం అలా చేద్దామని. కానీ ఎప్పుడు మనకి ఏం జరుగుతుందో కూడా మనకెవరికి తెలియదు. అందుకే ప్రతి క్షణం అనుక్షణం కూడా మనకు ఎదురవుతున్న ప్రతి సవాలు, జీవితం అంటే ఒక సవాలండి, ఛాలెంజ్గా తీసుకోవాలి. జీవితం అంటే ఏదో ఒక భ్రమల లోకంలో బ్రతుకుతుంటుంటాం. మనం భ్రమలు పడుతుంటాం. ఇవి మాయలోకంలో మనం పడుతున్న భ్రమలన్నీ కూడా మనకు కొన్ని సమయాల్లో నిరాశలు మిగిలిస్తాయి. ఈ తూర్పుల చేత కృంగిపోతూ ఉంటుంటాం. ఎన్ని ఎలాగున్నప్పటికీ ఏ స్థితిలోనైనా కానీ నిన్ను పట్టుకునేవాడు, నీవు భయపడవద్దని ప్రభు అన్నాడు. కాబట్టి నీతిమంతుడు 7 మారులు పడిపోయినా కానీ అతడు తిరిగి లేస్తాడట. పడిపోయినా కానీ లెగిస్తాడట. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. అడుగులు తడబడినా
మనం ఏది చేయాలన్నా కానీ మనకు అసాధ్యమే. కానీ మార్కు సువార్తలో దేవుడు ఇలా చెప్తాడు, 10వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము కూడా సాధ్యం. మనుషులకు అసాధ్యమే. సహోదరి చెప్పినట్లుగా ఒకవేళ సర్జరీ పడవచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. ఎవరు ఏది చెప్పినా కానీ మన బలహీనతను బట్టి మనకు భయమేస్తుంటది. మన శరీర సహకరించలేనటువంటి పరిస్థితులను బట్టి మనము కుంగిపోతుంటుంటాం. కానీ దేవుని వాగ్దానం ఉంది కదా మనకి, నీ చేయి పట్టుకుంటాను అన్నవాడు. ఆయన అంటాడు, మనుషులకు అసాధ్యమే ఏదైనప్పటికీ, కానీ దేవునికి అది సమస్తం కూడా సాధ్యమే. మనకి కాదు అనుకుంటాం మనం, ఇది జరగదు అనుకుంటాం మనం, ఇది అవ్వదు అనుకుంటాం మనం, ఇది నెరవేర్చబడదు అనుకుంటాం, ఈ పని నా వల్ల కాదు అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నాకది సాధ్యమే, నీకు మాత్రం అది అసాధ్యం. అందుకే దేవుని మీద ఎప్పుడు కూడా మనము కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అలక్కూడదు. కొన్ని సమయాల్లో దేవుని మీద కూడా నిట్టూరు పడుతుంటాం, దేవుని మీద కూడా ఒక నెపం వేస్తూ ఉంటుంటాం, దేవుని మీద కూడా ఒక నేరం మోపుతూ ఉంటుంటాం. కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు మాత్రం కాడు. మనం శోధించబడుతుంటున్నప్పుడు దేవుని లేఖనం చెప్తుంది, నీకు ఎందుకు ఆ శోధనలు వస్తాయంటే నిన్ను ఒక సువర్ణంగా మార్చడానికి వస్తుంటుంటాయి. దేవునికి సమీపంగా మనం ఉండటానికి వస్తూ ఉంటుంటాయి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాలనే ఉద్దేశం కాదు. ఆయన మనతో ఉన్నాడు, పడిపోకుండా పట్టుకునేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఆయన మన చెయ్యి పట్టుకునేవాడు కనుక ఆయన పట్టుకునటం కూడా, ఆయన చెయ్యి ఏ చెయ్యి అంటది, నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, నీ దక్షిణ హస్తము శత్రువులను చిదకొట్టును, నీ మీదికి లేచువాని నీ మహిమ అతిశయం వలన అణిచివేయును. అయితే శత్రువుల నుండి నేను విడిపించేవాడై. ఏ హస్తం అంటే అయింది? దక్షిణాస్తం అంటే ఏది? ముందు చదివాక కుడి చెయ్య. ఇప్పుడు మనం తూర్పుకి తిరిగి నిలబడండి, నీది ఏ హస్తం వస్తుంది? నువ్వు కూర్చున్న ప్లేసు దక్షిణ హస్తం. అంటే దేవుని హస్తం దక్షిణం వైపు ఉంది. స్తోత్రం. అంటే ఆయన మనకు దక్షిణాహస్తమును దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి దక్షిణాహస్తము చేత నీకు బలమనిచ్చి శత్రువుల చేతిలో నిన్ను పడకుండా వారిని చిదుకగొట్టి నిన్ను విడిపించుచున్నాడు. ఆయన హస్తము నిన్ను పట్టుకుంది. ఈరోజు చాలా విషయాల్లో మనం కొన్ని సమయాల్లో కొంతమందిని చేయి పట్టుకుంటుంటాం, ఎప్పుడు వదిలేస్తారో కూడా మనకి తెలియదు. నిజంగా చేయి పట్టుకునే రోజు ఒకే ఒక రోజు ఉంటుంది, అన్ని రోజులు ఉండవు. అది పెండ్లి రోజు. ఏ రోజు చెప్పండి? పెండ్లి రోజు. ఆ పెండ్లి రోజున వాళ్ళిద్దరిని కూడా చేయి కలుపుతారు, పట్టుకోండి అంటారు. వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోమంటారు, ఎందుకు పట్టుకుంటారని అంటే, వ్యాధి అందును, ఆరోగ్యం అందును, జ్ఞాపకం చెప్పండి పెళ్ళైన వాళ్ళు, కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యం అందును, ఇంకేంటి ఆ రోజు ప్రమాణాలు మర్చిపోయారా? వ్యాధి అందును, బాధలోనే ఇవిడు కూడా చెప్తుంది, బాధ ఎందంట, సుఖ దుఃఖములు ఎందు, ఏదైనప్పటికీ ఎలా ఉంటానంటారు? నిన్నేమాత్రమును కూడా నీతోనే కాపురము చేయుదునని చేతిలో చేతులు పెట్టి వాగ్దానం చేస్తారు, ప్రామిస్ చేస్తారు, ప్రమాణం చేస్తారు. అలా అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి చూడండి పరిస్థితులు. భర్త అయినా భార్య అయినా కష్టం వస్తే వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాలేదు కదా, సంవత్సరం పాటు మీ అమ్మగారి ఇంటికాడ ఉండరా అన్న మగోళ్ళు ఎంతమంది ఉన్నారండి? మగోళ్ళు
కానీ కష్టమైన వాళ్ళ ఆయన గురించి ఓ మాట చెప్పిందా, ఎత్తుకున్నాడంటే ఆయన. ఏం చేశాడు? ఎత్తుకున్నాడంటే అండి. అంటే ఎందుకు ఎత్తుకోడు మరి అంటావు నువ్వైతే. మరి ఎత్తుకోవద్దా అంటావు నువ్వైతే. కానీ దేవుని ప్రేమ కష్టాల్లో ఉన్నప్పుడే ప్రేమ చూపించటం, అది భార్యాభర్తల బంధం అంటారు దాన్ని. స్తోత్రం చెప్పండి. అది ఎవ్వరు విడదీయలేని బంధం. మనం బాగున్నప్పుడు ప్రేమించటం కాదు, మన పరిస్థితులు బాగోలేనప్పుడే భార్యనైనా భర్తనైనా వారిద్దరి సుఖ దుఃఖములు రెండు ఇద్దరు కూడా కలుసుకుని పంచుకోవాలంట. కష్టాన్ని పంచుకోవాలి, చెప్పండి, దుఃఖాన్ని కూడా, ఆ కష్టాన్ని పంచుకోవాలి, సుఖాన్ని పంచుకోవాలి, లాభమైనా పంచుకోవాలి, నష్టమైనా పంచుకోవాలి. ఈ రోజున భార్య భర్తల పరిస్థితి ఎలా ఉన్నాయంటే చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ టైం కాదు ఇది. ఒకటి ఆలోచించండి, ఆయన దక్షిణ హస్తం మాత్రం నిన్ను ఏం చేసింది? నిన్ను కాపాడుతుంది, నిన్ను పట్టుకుంది. అందుకే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అదే కాకుండా దక్షిణాహస్తమే కాకుండా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, దేవుని కరుణాహస్తము కొలది. ఏ హస్తం అంటైంది? దేవునిది ఇంకొక హస్తం, దక్షిణాహస్తము, కరుణాహస్తం. అంటే చాలా దయగలిగినటువంటి హస్తం అండి. నేను చూస్తూ కష్టాల్లో వదిలేసే హస్తం కాదు, నిన్ను నీతో మాట్లాడుతూ నేను వదిలేసేటటువంటి హస్తం కాదు అది. మనం అనుకుంటాం అందరూ వదిలేశారు, చాలా సమయాల్లో అనుకుంటాం అందరూ వదిలేశారు, నేను ఒక్కడిని అయిపోయాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది అనుకుంటారు. కానీ మనుషులు వదిలేయచ్చు, కానీ దేవుని హస్తం ఏ హస్తం అంటది? కరుణాహస్తం. ఆయన కరుణాహస్తము నీకొంది కనుక ఆయన కరుణ చూపించేవాడు. ఈరోజు యేసు ప్రభు వారు, ఆయనకు ఒక పేరుంది, ఆయన కరుణామయుడు. ఆయన ఎవరు? ఆయన హస్తం కూడా కరుణాహస్తం. ఆయన దక్షిణాహస్తము బాహుబలముతో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఈరోజు ఎన్నో ప్రమాదాలు గురై ఇక వాళ్ళు లేవలేని పరిస్థితులు ఎందరో ఉన్నారు. ఇక జీవితము ఇంకా అంతటితో క్లోజ్ అయినటువంటి, పడిపోయినటువంటి వాళ్ళు లేవలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయలేదు చెప్పండి? నిన్ను పడిపోయినా కానీ ఆయన చేయి పట్టుకుని నడిపించాడు. చెడిపోయిన పరిస్థితుల్లోకి వచ్చినా కానీ చెడిపోకుండా నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఒక రోజున దైవభక్తిగా ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. చాలా భక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆపద వచ్చింది. ఆ ఆపద కూడా మామూలు ఆపద కాదు, మామూలు కష్టం కాదు, మరణం, సమాప్తం. నీ ఇల్లు నువ్వు ఈ రాత్రి చక్కబెట్టుకో. ఈ వార్త డేంజర్ జోన్ కాదు. ఇప్పుడు హిజ్కియాది లాస్ట్ అండ్ ఫైనల్ డే, కొన్ని గంటల్లో జీవితం చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్నది తన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచి ప్రాణాన్ని మరలా 15 సంవత్సరాలు పొడిగించాడు. ఈరోజు ఎన్నో సాక్ష్య, ఎన్నెన్నో గొప్ప మేలు పొందుకున్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో, ఆయన చేత మనం పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు, దేవుడు తన బలిష్టమైనటువంటి ఆయన రెక్కల చాటున మనం దీన మనస్కులై ఉన్నాము కాబట్టి దేవుడు మనం చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆయన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకని దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి 103వ కీర్తన చెప్తున్నట్లుగా, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని 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 కూడా మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ, ఎందుకని? నీ సంకటములన్నిటినీ ఆయనే కుదుర్చగలడు. కొన్ని సమయాల్లో అన్ని కుదిరిచేస్తాడు. టెన్షన్ పడకండి, ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. స్వర్ణలతను దేవుడు ముట్టిన దేవుడు
నిన్ను ముట్టుతాడు. రోగులను స్వస్థపరిచిన దేవుడు నీ రోగమును కూడా విడిపిస్తాడు. బలహీనులను బలపరిచేటటువంటి దేవుడు ఈ బలహీనతలను కూడా దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో మనం ఒకే ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి అని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఉండి దేవుని కార్యాలతో మనల్ని తృప్తిపరిచేవాడు, మన చేయి పట్టుకునేవాడై. ఈ రాత్రి ఎవరైనా కానీ నేను భయపడే పరిస్థితిలో ఉన్నానయ్యా, నా స్థితిని బట్టి నేను కృంగిపోతున్నాను, భయపడిన పరిస్థితుల్లో నేను ఉన్నాను, నన్ను ఒక్కసారి కరుణించు అని మన ఇంటిలో ఉన్న ప్రతి విధమైనటువంటి చీకులు చింతలన్నింటినీ కూడా విడిపించుకుని దేవుని సన్నిధిలో ప్రభు యొక్క చిత్తములో ప్రార్థన చేద్దాం. ప్రభుకి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తాన్ని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామము, నీ కార్యములు నా పట్ల నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యములను బట్టి దేవాని సన్నిధిలో ప్రభువా దేవానికి స్తోత్రమై దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రభువా, మా హృదయాలను మీరు, మా తలంపులు ఎరిగిన వాడవు, మా ఉద్దేశములు ఎరిగిన వాడు, మా ఆలోచనలు ఎరిగి ప్రభు నామమును అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా చెయ్యి పట్టుకోవయ్యా. ఊరిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. అందరూ కలిసి జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో. అందరూ లేచిన పడిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. అందరూ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. కృంగిన వేళ మరచి నీవయ్యా, కృంగిన వేళ అవునయ్యా మరచి. అందరూ ఎక్కిద్దాం, ఉండదు. ప్రేమను మరువగలనా, నీ మధుర ప్రేమను యేసు నా చెయ్యి పట్టుకో. అందరూ హృదయాలు చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. పట్టుకో, నా చెయ్యి పట్టుకో. మన చేతులను పడిపోకుండా ఆయన దక్షిణాహస్తము కరుణాహస్తము చేతి మనల్ని కాపాడుతూ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. యేసు నా చెయ్యి పట్టుకో.
ఉంటుండగానే ప్రార్థన చేసుకున్నాం. సహోదరి వరలక్ష్మి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఇంతవరకు విన్న వాక్యమున దేవుడు వెనుకడిలో ప్రభు ఆశీర్వదించి దీవించినట్లు అందరూ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నీ వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ చేత మమ్మల్ని మీరు బలపరచండి. ఈ కుటుంబంపై నీ ప్రత్యేకమైన హస్తము తోడుగా ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. దయగల దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. కృపగల దేవా మీకు వందనాలు వందనాలు ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, ఉదయం మొదలుకుని నా ప్రభా ఈ యొక్క రాత్రికాలం సమయం వరకు నా తండ్రి అయా ఆత్మీయ తండ్రి గారి కుటుంబాన్ని, సంఘబిడ్డలు నా తండ్రి కూడుకుని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని నా ప్రభా ఎంతవరకు కాసి కాపాడని గొప్ప దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఆత్మీయ తండ్రి ద్వారాగా నా ప్రభా అనేక ఆత్మలను రక్షించడానికి నా తండ్రి మనోనేత్రాలు తెరిపించిన గొప్ప దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నాయన పాటల యందు వాక్యమందు వాక్య పట్టణమందు మీరు మహిమ పొంది నమ్మొచ్చున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన నా తండ్రి నాయన స్వర్ణలత పట్ల నా ప్రభా ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన మహాగణుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా ప్రభా బిడ్డ అపాయం నుంచి తప్పించిన ప్రభా నా తండ్రి నాయన బిడ్డను క్షేమంగా గృహాన్ని చేర్చావు దేవా నీకు వందనాలు తండ్రి. అయా గాయం పెట్టేవాడు నీవే గొప్ప దేవుడు నా ప్రభా. గాయం స్వస్థపరిచేవాడు నీవే గొప్ప దేవుడు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో నా ప్రభా స్వర్ణలత పట్ల నా తండ్రి ఎన్నో నా తండ్రి నాయన బిడ్డ నా తండ్రి నన్ను మంచం మీద ఉన్నప్పుడు కాడికి నుంచి నా ప్రభా నిన్ను స్తుతించింది ప్రభా, నిన్ను ఆరాధించింది ప్రభా, నిన్ను మహిమపరిచింది ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్వర్ణల పట్ల నా తండ్రి బిడ్డను నా ప్రభా నాయన లేవనెత్తి నా ప్రభా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నా ప్రభా అయా ఇదిగో నా తండ్రి నీకు సాక్షరాలుగా నిలబెట్టుకున్న గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు రాజా, మీకు వందనాలు వందనాలు ప్రభా. అయా ఇదిగో నా ప్రభా ఈ ఆరాధన అంతటా నా ప్రభా నీ నామానికి మహిమార్థంగా జరిపించుకున్న గొప్ప దేవుడా మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో నా ప్రభా బిడ్డ ఊహించినట్టుగా నా ప్రభా తన ఉద్యోగం నిమిత్తం ప్రభా నా తండ్రి నీ చిత్తమయ్యి నీకు ఇష్టమైతే నా ప్రభా నాయన మరలా నా తండ్రి నాయన తన పెద్ద పోస్ట్కి వెళ్ళడానికి నా ప్రభా ప్రమోషన్ రావడానికి నా ప్రభా నీ కృప చూపండి ప్రభా. అవును దేవా నా తండ్రి నాయన సచివాలయంలో నా ప్రభా నాయన ఎంత కష్టపడినా ప్రభా అంతకంతకే ప్రభా నీకు వందనాలు తండ్రి. నాయన బిడ్డ మొర్ర ఆలకించిన ప్రభా, సంఘ ప్రార్థన ఆలకించిన ప్రభా, దైవ సేవకుల ప్రార్థన ఆలకించిన ప్రభా బిడ్డకి నా ప్రభా నాయన ప్రమోషన్ మీరు ఇచ్చారని పొందుకుని నమ్మి విశ్వసించున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. హయా ఇదిగో నా ప్రభా నాయన గారు నీకు వందనాలు వందనాలు తండ్రి. తనకి ఇచ్చినట్టు బిడ్డలను తన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు. అయ్యా మరలా నా తండ్రి ఇదిగో నా ప్రభా డిఎస్సికి నా ప్రభా మరలా పోస్టులు తీస్తున్నారు బాబు. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ చిత్తమయ్యి నా ప్రభా నీ కార్యం మా కుటుంబం పట్ల చేయండి బాబు. అయా విజయ్ బాబు పట్ల అలాగే నా ప్రభా యజ్రా పట్ల నీ కృప దయచేయండి, నీ సహాయం చేయండి ప్రభా. అయా ఎందరో నా ప్రభా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. బిడ్డలు కూడా నీ సహాయం మెండుగా కుమ్మరించండి. అయా ఇదిగో నా ప్రభా ఈ దినము నా ప్రభా నాయన ఈ కూడుకు నిమిత్తం ఎంత అయితే ఏర్పాటు చేశారో నా ప్రభా ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో వారికి మెండైన దీవులతో కుమ్మరించండి, నీ సహాయం మెండుగా దయచేయమని ఈ దీనురాల ప్రార్థన మీ పాదకులను చేర్చుకుని ప్రార్థనకు జవాబు తెచ్చింది. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి నామన మిక్కులేంతో బ్రతిమాలి వేడుకుని సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు వచ్చినటువంటి వారికి నీ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి విజయబాబు గారికి, తన భార్య, తన ఇద్దరు కుమారులకును, అలాగే నీ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము ప్రభు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూర్చోనండి, చిన్న పలహారం ఉంది.